తాగుడు ఇదొక సంచలనాత్మకమైనటువంటి కథనం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓ నెగిటివ్ కథనాన్ని. రాష్ట్రంలో సగటున రోజుకు ఒక వ్యక్తి ఆహారానికి చేసే ఖర్చు 80 రూపాయలు. అదే మద్యం తాగడానికి 158 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే మనిషి బతకడానికి అవసరమైన ఆహారం కంటే మత్తులో ముంచెత్తే మద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజంతా కష్టపడే దినసరి కూలీలు, రిక్షా వాళ్ళు, ఇతరత్ర సాదాసీదా పనులు చేసుకునేవారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. కాస్త సంపాదన ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంత వెచ్చించి తాగినది వారే. ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపదు. కానీ దినసరి కూలీలు తమ ఆదాయంలో 3వ వంతుకు ముందుకే పోస్తున్నారు. రోజుకు 2-3 క్వార్టర్లు తాగేవారైతే ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళడం లేదు. రోజంతా కష్టపడి సంపాదించేంత మందు కోసం ఖర్చు చేసి ఒత్త చేతులతో ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాగా ఒకరోజు సగటు రాష్ట్రంలో 85 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా ప్రకారం 2021లో దేశంలో భోజనం కోసం చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 43 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 91 రూపాయలు ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఖర్చు 80 రూపాయలు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రాత్రి భోజనానికి చేసే ఖర్చు ఇది. రాష్ట్రంలో రోజుకు సగటున 1,01,253 కేసులు లెక్కర విక్రయాలు జరుగుతున్నాయి. కేసుకు 48 సీసాలు చెప్పిన మొత్తం 48,60,158 సీసాలు ఉంటాయి. రోజుకు 34,601 కేసులు బీరు అమ్ముడవుతుంది. కేసుకు 12 సీసాలు చెప్పిన 4,15,221 సీసాలు ఉంటాయి. రాష్ట్ర జనాభా 5 కోట్లు కాగా దీనిలో మహిళలు, పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య 2 కోట్లకు పైన ఉంది. మొదటి నుంచి రాష్ట్రంలో ఉన్న ట్రెండ్ పరిశీలిస్తే ఎక్కువ మంది రోజు క్వార్టర్ తాగుతున్నారు. లెక్కన రాష్ట్రంలో పురుషుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మందు తాగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మందికి మద్యపానం అలవాటు ఉందని తేలింది. ఇప్పుడు అది 50 లక్షలు దాటింది అంటూ ఇది భారీగా పెరిగిపోతుందంట.